చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడే ముందు ఒక మాట, సరే వాళ్ళెవరో వాళ్ళ సినిమాలు తీశారా వీళ్ళ సినిమాలు తీశారా అన్నారు. మా రామసత్యనారాయణ గారు మొన్నే 15 సినిమాలు ఓపెన్ చేశారు. రామకృష్ణ గౌడ్ గారు ఇప్పుడు సినిమా ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాం. చదలవాడ శ్రీనివాసరావు ఎప్పుడో 1985 వీళ్ళెవరో సినిమాలు తీయటానికి రాని రోజులు బిఫోరే అక్కినేని నాగేశ్వరరావుతో సినిమా తీసి అక్కినేని నాగేశ్వరరావుతో పార్ట్నర్గా టెంబర్ బిజినెస్ కొనసాగించి ఎన్టీ రామారావు గారితో ఆయన బంధుత్వం ఉండి ఎన్టీ రామారావుతో కృష్ణరాజు గారు జయసుధ గారు అని చెప్పి ఎన్టీ రామారావుని గెస్ట్గా రమ్మనమనంటే అప్పుడు కొంచెం జయప్రద గారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కొంచెం సూసైడ్ చేసుకున్నారు నిధిలో. ఎన్టీ రామారావు కొంచెం జయప్రద గారిని కొంచెం ఆవిడకి ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు జయసుధ గారు బాగున్నారు కదా, నెక్స్ట్ ఇంకేదైనా చూద్దాం ఆవిడకి, మీరు జయప్రద గారిని పెట్టుకోండి అని చెప్పి నా స్టూడియోలోనే మీరు ఫ్రీగా చేసుకోండి అని చెప్పి ఆయన, చంద్రబాబు గారు, అట్లాగే రాఘవేంద్రరావు వచ్చి అన్నా వదిన సినిమా ఓపెన్ చేయించడం జరిగింది. ఆయన రామారావుతో బంధువుతుంది, నాగేశ్వరరావుతో సినిమా చేశారు, సోహన్ బాబు గారితో సినిమా చేశారు, కృష్ణరాజు గారితో సినిమా చేశారు. ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా హిందీ సినిమా ఆయన చేతిలో ఉంది. ఒక 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఆయన కావాలనుకుంటే కమర్షియల్ హీరోలతో ఎన్నో సినిమాలు చేయొచ్చు, కానీ కాదు, చిన్నవాళ్ళు చిన్నాళ్ళకు నేను ఉండాలి అని చెప్పి ఆయన ఉంటాం. అలాగే మా మోహన్ హోటల్ పట్ల గారిది కూడా సినిమా రెడీగా ఉంది, మా పల్లికేశ్వరరావుది కూడా సినిమా ఉంది. అందరూ సినిమాలు ఉండవాళ్లే, సినిమాలు లేనివాళ్ళు కాదు. మీరు ఏదో ఊరిని చెప్తున్నారేమో. సో ఇంత అనుభవం, ఇంత బంధుత్వం, ఇంత పెద్ద సినిమాలు చేసిన శ్రీనివాసరావు ముందు ఎవరు తూగే రేంజ్ కాదు, చెప్పే రేంజ్ కాదు. అది ఒకటి అర్థం చేసుకుంటూ అలాంటి దాతృత్వంలో ఆయనే సాటి, ఆయనకి ఇంకెవరో కాదు. ఆయన ఒక ఆర్టిస్ట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను డబ్బులు దానం చేస్తున్నాను, డబ్బులు డొనేషన్ చేస్తున్నాను అనకండి. మీరు వెళ్ళి ఆయనకి శాలువా కప్పి ఫ్రూట్స్ ఇచ్చి సన్మానిస్తున్నాం అని చెప్పి ఆయనకి సహాయం చేయండి అని చెప్పి చెప్పిన మహా మనిషి, గొప్ప మనిషి. అలాంటి చదలవాడ శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో, చదలవాడ శ్రీనివాసరావు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ఆధ్వర్యంలో ఈ ప్యానెల్ జరిగింది. సో అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో కూడా కొంచెం తెలుసుకుని విఘ్నతతో ఉంటారు భవిష్యత్తులో అయినా అని అంటూ నేను చెప్తూ ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడతారు.